హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈ రోజు మనం వార్తలో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తలో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈ రోజు మనం 6 జూలై 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఈ రోజు మనకి డెన్మార్క్ వార్తలు నిలిచింది, చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క డెన్మార్క్ మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. లినిట్టే హాల్మ్ అని చెప్పి ఒక లినోథోమ్ అని చెప్పి తెలుగులో రాయడం అనేది జరుగుతుంది. సో అటువంటి ఒక సంబంధించినటువంటి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. అండ్ మెయిన్గా తీసుకుంటే ఇటీవల కాలంలో యొక్క డెన్మార్క్కు సంబంధించి ఇటీవల కాలంలో వివిధ రకాలైనటువంటి అంశాలను మనం చూడడం అయితే జరిగింది. కోపెన్ హాగెన్ అని చెప్పి ఒక పోర్ట్ మనకి మెయిన్గా తీసుకుంటే కోపెన్ హార్టీ అని చెప్పి ఒక పోర్ట్ సిటీకి సంబంధించి. సో అదే విధంగా తీసుకుంటే ఈ రోజు మనం అదే ఒక పోర్ట్ సిటీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశాన్ని మనం చూడబోతున్నాం, చాలా ఇంపార్టెంట్. డెన్మార్క్కి సంబంధించి కోపెన్ హాగెన్ అని చెప్పి ఒక పోర్ట్ సిటీకి సంబంధించి దాని యొక్క సంరక్షణ చట్టం, అంటే దాని యొక్క సంరక్షణలో భాగంగా ఒక కృత్రిమ ఐలాండ్ని తయారు చేయాలని చెప్పి ఒక ఆలోచన కలిగి ఉంది అని చెప్పి ఇటీవల కాలంలో కూడా మనం 4 months బ్యాక్ దీనికి సంబంధించిన అంశాలు చూడడం అయితే జరిగింది. సో మరలా దానికి సంబంధించి ఈ రోజు ఒక క్రియాశీలకమైనటువంటి అంశం మనకి వెలుగులోకి వచ్చింది. అది ఏంటి అంటే కోపెన్ హాగెన్ అనే ఒక పోర్ట్ సిటీని కాపాడుకునేందుకు ఒక కృత్రిమ ఐలాండ్ ని స్థాపించడానికి ఈ రోజు మనకి ఈ యొక్క ప్రభుత్వం అనేది ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో 1 hectare ఆర్ 2.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లుగా తెలియడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. మొత్తంగా తీసుకుంటే ఈ యొక్క పోర్ట్ సిటీని కాపాడుకునేందుకు దీని యొక్క సంరక్షణలో భాగంగా మనకి ఈ రోజు యొక్క 1 hectare ఆర్ 2.6 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నట్లుగా ఈ రోజు వెల్లడించడం అయితే జరిగింది. అండ్ మెయిన్గా తీసుకుంటే దీనికి చుట్టుపక్కల కూడా మనకి ఔటర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేయాలని అండ్ మొత్తంగా దీని డెవలప్మెంట్ని ఒక స్పెషాలిటీ, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టెక్నాలజీని యూజ్ చేసి చేయాలని చెప్పే ఉద్దేశంతో చుట్టూ మనకి ఔటర్ రింగ్ రోడ్ని అండ్ అదే విధంగా తీసుకుంటే మెట్రో లైన్ కూడా ఏర్పాటు చేయాలి అండ్ మెట్రో లైన్ కూడా నిర్మించాలి అని చెప్పి ఒక ఆలోచన కలిగి ఉన్నారు. అండ్ మెయిన్గా తీసుకుంటే దీనిని మొత్తంగా 2035 అంటే 2035 సంవత్సరం లోపల పూర్తి చేసి ఒక టెక్నాలజీ పరంగా అన్ని విధాలుగా కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక ఐలాండ్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ రోజు మనకి ఈ యొక్క డెన్మార్క్ అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క డెన్మార్క్కి సంబంధించి ఈ యొక్క పోర్ట్ సిటీకి సంబంధించి వార్తల్లో నిలిచిన అంశాలను చూసాం. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ రోజు వచ్చేసరికి ఈ పోర్ట్ సిటీకి సంబంధించి దీని యొక్క నిర్మాణ బాధ్యతలను ఈ రోజు నుంచి నిర్వహించనున్నాము అని చెప్పి అండ్ మొత్తంగా దాని యొక్క డీటెయిల్స్ని మనకి వెలువరించడం అయితే జరిగింది. సో మొత్తంగా తీసుకుంటే 1 hectare ఆర్ 2.6 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. అండ్ దీనికి చుట్టుపక్కల ఒక ఔటర్ రింగ్ రోడ్ని అండ్ మెట్రోపాలిటీ సిటీస్ని అండ్ మెయిన్గా తీసుకుంటే టోటల్గా ఒక టెక్నికల్గా అన్ని విధాలైనటువంటి టెక్నాలజీస్ని, అప్డేటెడ్ టెక్నాలజీస్ అన్నిటినీ కూడా యూజ్ చేయనున్నట్లుగా మొత్తంగా దీనిని మనకి 2035 సంవత్సరం లోపల మాత్రమే పూర్తి అవుతుందని చెప్పి వెలువరించడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు ఈ యొక్క లినోథోమ్ ఆర్ లినిట్టే హాల్మ్ అని చెప్పి ఒక మెయిన్ థింగ్ డెన్మార్క్కి సంబంధించినటువంటి ఒక అంశం, ఒక స్కీమ్ మనకి ఈ రోజు వార్త నిలిచింది. సో దీనికి సంబంధించి అంటే మనకి మెయిన్గా పోర్ట్ సిటీ సంరక్షణకు సంబంధించి, సో పోర్ట్ సిటీ యొక్క రక్షణకు సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం మనకి దీని ద్వారా వెలువరించడం అయితే జరుగుతుంది. సో ఈ లినిట్టే హాల్మ్ ఆర్ లినోథోమ్ అని చెప్పి ఒక డెన్మార్క్కి చెందినటువంటి డెన్మార్క్ దేశంలో ఉన్నటువంటి ఒక స్కీమ్, ఒక ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పవచ్చు. సో నూతనంగా కృత్రిమ ఐర్లాండ్ అని చెప్పి చెప్పవచ్చు. సో కృత్రిమమైనటువంటి ఐర్లాండ్ని ఆర్టిఫిషియల్ ఐలాండ్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు యొక్క సంస్థ దీనికి పూనుకోవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తనటువంటి డెన్మార్క్ దేశానికి సంబంధించిన అంశం. అభ్యర్థులు గమనించాలి, ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ముఖ్యంగా ఈ యొక్క ఐలాండ్స్కి సంబంధించి, ఐలాండ్స్ అనే కాదు ఇటీవల కాలంలో కూడా చూసాం మనం. మెయిన్గా చూస్తే ఇక లక్షద్వీప్ అండ్ లడాక్ ఇటువంటి అంటే మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క కేంద్ర ప్రాంతాలకు సంబంధించి కావచ్చు అండ్ మెయిన్గా ఐలాండ్ సంబంధించి, సో అండమాన్ నికోబార్ దీవ్స్కి సంబంధించి, సో ఇటువంటి ఎన్నో అంశాలను కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ మెయిన్గా తీసుకుంటే మరొక విషయం ఏంటి అంటే ఈ యొక్క డెన్మార్క్ దేశానికి సంబంధించి దేశాలు అనేది మనకి కంట్రీస్ ఎప్పుడైతే వార్తలు నిలుస్తున్నాయి, ఎందుకు వార్తలు నిలుస్తున్నాయి అండ్ ఏ అంశం పట్ల వార్తలు నిలుస్తున్నాయి, ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి డెన్మార్క్ దేశానికి సంబంధించినటువంటి అంశం. సీనియర్ సిటిజన్స్ ఆరు వృద్ధులకు సంబంధించి ఒక అంశం మనకి వార్తలు ఇచ్చింది.
చాలా ఇంపార్టెంట్ మనకి సీనియర్ సిటిజన్స్ ఆర్ వృద్ధులకు సంబంధించినటువంటి ఒక పోర్టల్ మనకి వార్తలో నిలిచింది ఈ రోజు. సేగ్ అని చెప్పి ఒక పోర్టల్ మనకి వార్తలో నిలిచింది. ఏంటి అంటే సీనియర్ ఏజింగ్ అండ్ గ్రోత్ ఇంజిన్ అని చెప్పి ఒక పోర్టల్ మనకి వార్తలో నిలిచింది. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఒక సీనియర్ సిటిజన్స్కి సంబంధించి వృద్ధులకు సంబంధించి వస్తున్నటువంటి ఒక పోర్టల్స్ కావచ్చు, యాప్స్ కావచ్చు, అండ్ ప్రత్యేకమైనటువంటి చర్యలు కావచ్చు, అండ్ వివిధ రకాలైన స్కీమ్స్ కావచ్చు. మనకి ఇటీవల కాలంలో మనకి మెయిన్గా చూస్తే వృద్ధులకు సంబంధించి ఎక్కువగా కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో చాలా టోల్ ఫ్రీ నెంబర్స్కి సంబంధించి అండ్ అదే విధంగా తీసుకుంటే మనం మన ఈ 2 రోజుల క్రితం కూడా చూసాం మనం ఇటీవల కాలంలో బెల్ ఆఫ్ ఫెయిత్ అని చెప్పి. సో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మనకి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలని చెప్పాము. ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏ రాష్ట్రంలో అంటే కేరళ రాష్ట్రం. సో కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వృద్ధులకు సంబంధించి ఇటీవల కాలంలో బెల్ ఆఫ్ ఫెయిత్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారని చెప్పాం ఆ యొక్క రాష్ట్ర పోలీస్ శాఖని. ఎందుకు అంటే ఎవరైతే ఈ వృద్ధులు ఉంటారో ఒంటరిగా ఉండవచ్చు, లేదంటే వయసు మీద పడిన వారు కాబట్టి సో వారికి వచ్చేటువంటి ఒక అవసరాలకు సంబంధించి లేదంటే ఎమర్జెన్సీ కండిషన్స్కి సంబంధించి సో అటువంటి సమయంలో వారిని సంరక్షించేందుకు, ప్రొటెక్ట్ చేసేందుకు వారి కొరకు ఏర్పాటు చేసింది ఈ యొక్క బెల్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి ఒక కార్యక్రమం. దీన్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసిందంటే కేరళ రాష్ట్రం. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఏ శాఖ వారు, ఏ మినిస్ట్రీ అని చెప్తారు. సో ఎవరు అంటే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, కేరళ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క బెల్ ఆఫ్ ఫెయిత్ అనేటువంటి కార్యక్రమం ప్రారంభించబడి వార్తలు ఇచ్చింది. సో అదే విధంగా తీసుకుంటే మనకి 10 days బ్యాక్ కూడా చూసాం ఈ యొక్క మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్. సో ఎల్డర్ హెల్ప్ లైన్ అని చెప్పి ఒక నెంబర్ గురించి కూడా చూసాం. ఎల్డర్ హెల్ప్ లైన్ అని చెప్పి ఒక హ్యాప్ లైన్ చెప్పి మనం చూసాం. హెల్ప్ లైన్కి సంబంధించి ఆ నెంబర్ కూడా చూసాం 14567. సో 14567 అని చెప్పి ఒక హెల్ప్ లైన్ నెంబర్, ఎల్డర్ హెల్ప్ లైన్ నెంబర్ అని చెప్పి చూసాం ఇటీవల కాలంలో. సో ప్రస్తుతం యొక్క వృద్ధులకు సంబంధించి వారి యొక్క సంరక్షణ కోసం ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాలు చేపడుతున్నటువంటి సంరక్షణ కార్యక్రమాలు కావచ్చు అండ్ ఈ యొక్క కరోనా కాలంలో వారిని పరిరక్షించేందుకు ఎక్కువగా కూడా మనకి ఈ యొక్క రాష్ట్రాలు అనేది కృషి చేస్తున్నాయి. సో ఈ విధంగా ఇటీవల కాలంలో మనం తరచూ కూడా ఈ యొక్క వృద్ధులకు సంబంధించి అంశాలను వార్తలు చూస్తున్నాం. అండ్ ఈ రోజు మనకి ఈ యొక్క అంశం వార్తలు ఇచ్చింది ఏంటి అంటే సీనియర్ సిటిజన్స్ ఆ వృద్ధులకు సంబంధించినటువంటి ఒక పోర్టల్ వార్తలు నిలిచిందని చెప్పాం. సేగ్ అని చెప్పి ఒక పోర్టల్, సీనియర్ ఏజింగ్ అండ్ గ్రోత్ ఇంజిన్ అని చెప్పి ఒక పోర్టల్ మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. సో దీని యొక్క నిర్వహించేటువంటి సంస్థ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో ఈ యొక్క వృద్ధులకు సంబంధించి దీనిని నిర్వహించేటువంటి సంస్థ ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే ఒక మినిస్ట్రీ అనే ఆధ్వర్యంలో దీనిని నిర్వహించడం అయితే జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఈ యొక్క పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి అన్నీ కూడా వారి ప్రతి అవసరాలు వారు ఏవైతే యూజ్ చేస్తారో వారి డైలీ నీడ్స్ కావచ్చు అండ్ ముఖ్యంగా వారు యూజ్ చేసేటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు లేదంటే వారికి ఉపయోగించేటువంటి పరికరాలు కావచ్చు సో ఇటువంటి అన్నీ కూడా ఒకే ఒక పోర్టల్ ద్వారా వారికి అందజేయడం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. అండ్ చాలా ఇంపార్టెంట్. సో వారి వివిధ రకాలైన ప్రాంతాల్లో వారికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ సెర్చ్ చేయకుండా ఒకే పోర్టల్లో ఒక వృద్ధులకు ఏమైతే అవసరం అవుతాయో సో వారి యొక్క టైంకి సంబంధించి వారికి ఏమైతే అవసరం అవుతాయో సో వారి నీడ్స్ని ముందుగానే మనకి ఒక పోర్టల్ ద్వారా మొత్తంగా ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ప్రతి ఒక్క నీడ్ అనేది మనకి అందులో అవైలబుల్గా ఉంటుంది. సో అటువంటి వినూత్నమైనటువంటి అంశంతో ఏర్పాటు చేసింది ఈ యొక్క పోర్టల్. అది ఏంటి అంటే మనకి సీనియర్ సిటిజన్స్ పోర్టల్ అని చెప్పవచ్చు. సీనియర్ ఏజింగ్ అండ్ గ్రోత్ ఇంజిన్ అని చెప్పి ఒక పోర్టల్ని ఈ రోజు మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని చెప్పి ఒక మినిస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. సో చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఈ యొక్క సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పోర్టల్ని ప్రారంభించి వార్తలు వచ్చింది. సో ఎప్పుడు కూడా మనకి ఈ యొక్క పోర్టల్స్కి సంబంధించి కావచ్చు అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క కాల్ సెంటర్స్ అని చెప్పాం, హెల్ప్ లైన్ నెంబర్స్కి సంబంధించి కావచ్చు లేదంటే ఒక స్కీమ్స్ అనేవి. సో ఏ అంశమైనా సరే మనకు అటువంటి అంశాలని తరచూ వార్తలు నిలుస్తుంటే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటి ఒక అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే కోవిన్ యాప్. చాలా ఇంపార్టెంట్. మనకి ప్రస్తుత కరోనా కాలంలో ఈ యొక్క యాప్ అనేది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యాప్ని యూజ్ చేస్తున్నారు. సో ఎక్కువగా మనకి ఈ యొక్క యాప్ అనేది వాడుకలో ఉందని చెప్పవచ్చు. సో ఈ యొక్క యాప్కి సంబంధించి ఒక నూతనమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ మనకి ఈ రోజు మనకి రావడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే ఆ యాప్కి సంబంధించి చూస్తే కోవిన్ యాప్.
COVID-19 వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని చెప్పవచ్చు. సో దాని యొక్క ఫుల్ అబ్రివేషన్ ఏంటి అంటే COVID-19 వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని చెప్పే ఒక యాప్ అనేది మనకి ఈ యాప్కి సంబంధించి ప్రస్తుతం ఒక కీలకమైనటువంటి నిర్ణయం అని చెప్పవచ్చు. ఎవరైతే ఈ యొక్క కరోనా మనకి వ్యాక్సిన్ అనేది తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు, సో ఇటీవల కాలం లాగా కాకుండా ప్రస్తుతం ఎవరైనా సరే ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వ్యాక్సిన్కి సంబంధించిన ఈ యాప్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ అయిన తరువాత మాత్రమే వారికి యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్టర్ అయ్యారో అండ్ రిమైనింగ్ పర్సన్స్ కూడా ఇందులో రిజిస్టర్ అయితేనే మాత్రమే వారికి ఈ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ముఖ్యంగా తీసుకుంటే మనకి టోటల్గా 2 వ్యాక్సిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 2 డోసెస్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించి సర్టిఫికేట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఈ యొక్క వ్యాక్సిన్ తీసుకున్నారో వారికి సంబంధించి ఒక సర్టిఫికేట్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ అని కూడా చెప్పవచ్చు. సో అటువంటి ప్రూఫ్స్ ని కూడా యొక్క యాప్స్ ద్వారా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అండ్ వారు దాని ద్వారా ఇన్స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క యాప్ కి సంబంధించి మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. అండ్ మెయిన్ గా తీసుకుంటే మనకి ఈ యొక్క వ్యాక్సిన్ కి రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ, చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో లాగా కాకుండా ప్రస్తుతం మనకి ఎవరైతే ఇందులో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారో వారికి మాత్రమే యొక్క వ్యాక్సిన్ అనేది ఇవ్వబడుతుంది అని చెప్పి ఈ రోజు ఈ యొక్క యాప్కి సంబంధించి వెలువరించడం అయితే జరిగింది. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క కోవిన్ యాప్ అనేది మనకి టోటల్గా 2 లాంగ్వేజ్లో మాత్రమే అవైలబుల్లో ఉంది, ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఈ యొక్క కోవిన్ యాప్ అనేది అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది. బట్ ఈ రోజు నుంచి దాన్ని 10 రకాల భాషల్లోకి వాడుకలోకి తీసుకురావడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్. గ్రామీణ ప్రాంతాల్లో లేదంటే మనకి ఎవరైతే ఉంటారో వారికి చూస్తే గ్రామీణ ప్రాంతాలనే కాదు, సో ప్రతి ఒక్కరూ కూడా ఏ రాష్ట్రానికి సంబంధించి కానీ లేదంటే వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారికి కేవలం ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మనకి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క యాప్కి సంబంధించిన అవగాహన కలిగే విధంగా అండ్ వారికి అవకాశం ఉండే విధంగా సో ఈ యొక్క యాప్ని 10 రకాలు అంటే 10 లాంగ్వేజ్లోకి యాడ్ చేయడం అయితే జరిగింది ఈ రోజు మనకి తెలుగుతో పాటుగా మొత్తంగా మనకి 10 లాంగ్వేజెస్ని ఈ రోజు యొక్క యాప్లో పొందుపరచడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క యాప్కి సంబంధించి లాంగ్వేజ్ అనేది కేవలం ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉన్నాయి. సో ఈ రోజు నుంచి టోటల్గా మరొక 10 లాంగ్వేజ్ని దీనికి జతపరచడం అయితే జరిగింది. సో దానిలో మనకి తీసుకుంటే తెలుగు లాంగ్వేజ్ని కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి కోవిన్ యాప్కి సంబంధించి. సో ఇటీవల కాలంలో యొక్క యాప్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అండ్ COVID-19 యాప్స్కి వస్తున్నటువంటి ఈ యొక్క రెస్పాన్స్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఎక్కువగా కూడా మనకి యొక్క COVID-19లో వస్తున్నటువంటి యాప్స్ అంటే మెయిన్గా తీసుకుంటే ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాల యొక్క COVID-19కి సంబంధించి యాప్స్ అనేది కనుగొనడం జరిగింది. సో ఆ యొక్క యాప్స్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క కోవిన్ యాప్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన అంశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. ఇటీవల కాలంలో కూడా మనం చూసాం ఈ యొక్క కోవిన్ యాప్ అంటే COVID-19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అని చెప్పి జస్ట్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇది ఈ రోజు నుంచి మ్యాండటరీగా చేయడం అయితే జరిగింది. సో మ్యాండటరీగా చేశారు ఈ యొక్క కోవిన్ యాప్ని. సో COVID-19 వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని చెప్పి యాప్ ద్వారా ఎవరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎవరైతే ఒక వ్యాక్సినేషన్ వేయించుకోవాలనుకుంటున్నారో సో వారు దీని ద్వారా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే వారికి యొక్క కోవిడ్ వ్యాక్సిన్ అని చెప్పేది ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి ఈ రోజు వెలువరించడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నుంచి ఒక కోవిన్ యాప్ కి సంబంధించిన అంశం. ఈ రోజు వార్తలో నుంచి మరొక అంశం ఏది అంటే మనకి UN రోడ్ సేఫ్టీ వీక్. మెయిన్ గా మనకి మెయిన్గా యునైటెడ్ నేషన్ అని చెప్పాం. సో యునైటెడ్ నేషన్ కి సంబంధించిన రోడ్ సేఫ్టీ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఈ రోజు వార్తలో నిలిచింది. అది కూడా రోడ్ సేఫ్టీ వీక్ అని చెప్పవచ్చు. ఒక వీక్ అంటే 16 to 23 వరకు కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. సో ప్రజలలో ఈ యొక్క రోడ్ సేఫ్టీకి సంబంధించి జరుగుతున్న ఈ యొక్క అక్రమాలకు సంబంధించి కావచ్చు లేదంటే ఈ యొక్క ప్రమాదాలకు సంబంధించి సో వారికంటూ ఒక అవగాహన కలిగించే ఒక అవగాహన సదస్సు ఆ కార్యక్రమం ఏర్పాటు చేసింది యునైటెడ్ నేషన్ అని చెప్పి రోడ్ సేఫ్టీ వీక్ గా 16 to 23 వరకు ప్రకటించడం అయితే జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారంటే ఐక్యరాజ్య సమితి గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉంది అంటే జెనీవా. సో జెనీవాని ప్రధాన కార్యాలయంగా చెప్పుకుంటాం. మెయిన్ గా తీసుకుంటే మనకి యునైటెడ్ నేషన్ యొక్క రోడ్ సేఫ్టీ వీక్ యొక్క ముఖ్యమైనటువంటి థీమ్ ఏంటంటే స్ట్రీట్స్ ఫర్ లైఫ్ అనేది దీని యొక్క ఇతివృత్తంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనకి ఈ యొక్క UN రోడ్ సేఫ్టీ యొక్క ఇతివృత్తం ఏంటి అంటే స్ట్రీట్స్ ఫర్ లైఫ్. అండ్ మెయిన్ గా మనకి దీని యొక్క ట్యాగ్ లైన్ చూసుకుంటే లవ్ 13 ఈజ్ అన్
మనకి ఈ యొక్క ట్యాగ్ లైన్ గా చెప్పుకుంటాం. ప్రస్తుతం దీన్ని ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారంటే WHO ఆధ్వర్యంలో. ఎవరి సహాయ సహకారాలు అంటే ఐక్యరాజ్య సమితి సహాయ సహకారాలు అని చెప్పొచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్తాం. మనకి ఐక్యరాజ్య సమితి అంటే నేమ్ లోనే మనకు ఉంది ఐక్యరాజ్యత, అంటే అందరూ ఐక్యంగా మనకి మెయిన్ గా తీసుకుంటే ఒక స్ట్రెంగ్త్, యూనిటీ అనే చెప్పే ఒక సంస్థ, శాంతికి చిహ్నమైనటువంటి, శాంతిని కోరుకున్నటువంటి ఒక సమితి, ఆ యొక్క సంఘం ఏది అంటే మనకి ఐక్యరాజ్య సమితి. సో దాని యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి అనుబంధ సంస్థ ఏది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉంది అంటే జెనీవాలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధాన కార్యాలయం అనేది మనకి దీన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి మెయిన్ గా తీసుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఆధ్వర్యంలో యునైటెడ్ నేషనల్స్ రోడ్ సేఫ్టీ అనే ఒక కార్యక్రమం అనేది చేపట్టి ప్రజలను వినూత్నవంతులుగా చేయాలని చెప్పే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇది మనకి వార్తలు వచ్చినటువంటి ముఖ్యమైన అంశాల్లో మరొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు వచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే WHO అండ్ ILO చేసిన ఒక సర్వే. చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో మనకి ఇండెక్స్లు కావచ్చు, ఈ సర్వేలు కావచ్చు, ఎక్కువగా కూడా వార్తలు నిలవడం అనేది జరిగింది. సో వాటి పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. మనకి మెయిన్ గా తీసుకుంటే WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దాని యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ILOతో దీని యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఈ సర్వే ఆరంభించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే జెనీవా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ అండ్ ILO యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నాయంటే జెనీవా అని చెప్పవచ్చు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలుగా ఈ రెండింటిని కూడా చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో నిర్వహించిన సర్వేలో 2 అనుబంధ సంస్థలు ఏ యొక్క సమితికి అంటే ఐక్యరాజ్య సమితికి ఆధ్వర్యంలో నిర్వహించిన 2 సంస్థలు ఏవి అంటే మనకి WHO అండ్ ILO. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ILO దీని యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయంటే జెనీవా అని చెప్పవచ్చు. మెయిన్ గా తీసుకుంటే వీరు చేసినటువంటి యొక్క సర్వే ఆధారంగా నిర్వహించినటువంటి ఒక ముఖ్యమైన అంశం అండ్ వీరు వెల్లడించింది ఏంటి అంటే పని గంటలు. ఎవరైతే పని గంటలు పెంచడం ద్వారా శారీరక ఒత్తిడి అనేది పెరగడం ద్వారా అనేక అనారోగ్య కారణాలు వస్తున్నాయని చెప్పి ఇటీవల ఈ యొక్క సర్వే ద్వారా వెల్లడించడం అయితే జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కాలంలో మనకి ఈ యొక్క పని గంటలు అనేది పెరగడం వల్ల వారి యొక్క వర్క్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల ఆ యొక్క మానవులకు గుండెపోట్లు అనేది రావడం అనేది జరుగుతుంది. ఎక్కువగా కూడా బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయ్యి గుండెపోటులకు కారణమవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క సొసైటీలో మనకి 54 గంటల ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే మనకి 54 గంటలు వర్కింగ్ అవర్స్ అనేది ఒక రోజుకి అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో చాలా కష్టతరమైనటువంటి అంశంగా తీసుకుంటాం అండ్ చాలా ప్రమాదకరమైనటువంటి అంశంగా ఈ సర్వే అనేది వెల్లడించడం జరిగింది. సో అటువంటి పని గంటల ద్వారా ఈ యొక్క పని గంటల వలన వర్క్ ప్రెషర్ వలన వారి యొక్క శారీరక స్థితి అనేది డబల్ అయిపోయి వారి యొక్క బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిపోయి గుండెపోటుకు కారణమై వారు మరణించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా తీసుకుంటే ఒక రోజుకి 5 నుంచి 6 గంటలు పని గంటలు ఉండాల్సిన సమయంలో వర్కింగ్ అవర్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో మనకి దాన్ని 10 గంటలుగా యొక్క ప్రజలు నిర్వహించడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ప్రెషర్ అనేది ఎక్కువై మానవ శారీరక ఒత్తిడి అనేది ఎక్కువైపోవడం వల్ల వారికి అనారోగ్య సమస్యలు తలెత్తడంతో గుండెపోటు కారణాలు తదితర కారణాల వల్ల ఇటీవల కాలంలో చాలా మంది కూడా మరణిస్తూ వార్తలను ఇచ్చారు. అటువంటి సర్వేకి సంబంధించి ఈ రోజు మనకి ఒక కీలకమైనటువంటి వెలువడి అనేది వెల్లడించడం జరిగింది. 2016 ప్రకారంగా తీసుకుంటే ఉన్న సర్వేలో 7,46,000 మంది చనిపోయారు. సో దాన్ని ఆధారంగా తీసుకొని దేని ఆధారంగా చెప్పారంటే 2000 సంవత్సరంలో ఉన్నటువంటి మరణాల శాతం అండ్ 2016లో ఉన్నటువంటి మరణాల శాతానికి కానీ లెక్కవిస్తే 29% అనేది మనకి పెరగడం అనేది జరిగింది. సో ఈ మరణాల శాతం అనేది ఎక్కువగా 30% అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ప్రభావంగా ఈ యొక్క సర్వే ద్వారా వీరు వెల్లడించడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో నిర్వహించిన ఈ సర్వేలో వెల్లడించింది ఏంటి అంటే ఈ యొక్క వర్కింగ్ అవర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మానవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆ సమతుల్యత అనేది దెబ్బతిని బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయ్యి అనేక అనారోగ్య సమస్యలు అనేది తలెత్తుతున్నాయి. దానివల్ల గుండెపోటుకు కూడా గురై ఇటీవల కాలంలో చాలా మంది మరణించారని చెప్పి వెల్లడించారు. సో అటువంటి వారిలో మనకి సర్వే ప్రకారం 30% 2000 నుంచి 2016కి ఇంక్రీజ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో చేసిన సర్వేలో వెల్లడించిన ప్రకారం 7,46,000 మంది మనకి ఈ యొక్క వర్కింగ్ ప్రెషర్స్ వల్ల మరణించారు అని చెప్పి వెల్లడించడం అనేది జరిగింది. సో అది మనకి 2000తో పోల్చుకుంటే ఎంత శాతం అంటే 29% ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తల నుంచి సర్వేకి సంబంధించి WHO అండ్ ILOకి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో నిర్వహించినటువంటి ఒక సర్వే ఆ ఇండెక్స్ ద్వారా వెల్లడించినటువంటి ఒక ముఖ్యమైన విషయంగా మనం దీన్ని పేర్కొనడం అనేది జరిగింది. సో గైస్ ఇటీవల నుంచి మనకి ఎక్కువగా కూడా ఈ సర్వేలకు సంబంధించి ఈ సూచీలకు సంబంధించి ఎక్కువ అంశాలు వార్తలు నిర్వహణ అనేది జరిగింది. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఎక్కువగా కూడా వాటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. మెయిన్ గా మనకి ఒక సర్వేస్ అనేవి చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటాం. మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బిట్ కాయిన్.
సో బిట్ కాయిన్ మనకి ఈ రోజు వార్తలో నిలవడం అయితే జరిగింది. నిన్నటి రోజున కూడా మనం ఈ యొక్క బిట్ కాయిన్ కి సంబంధించి మొట్టమొదటి దేశం లీగల్ టెండర్ గా ఆమోదించినటువంటి మొట్టమొదటి దేశం ఏది అండ్ రెండవ దేశం ఏది అని చెప్పి చూసాం. సో ఈ యొక్క బిట్ కాయిన్ కి సంబంధించి తరచూ వార్తలో నిలుస్తుంది. సో గత 10 రోజుల నుంచి కూడా మనకి ఈ యొక్క బిట్ కాయిన్ కి సంబంధించిన అంశాలు చూస్తున్నాం. క్రిప్టో కరెన్సీ అని చెప్పి అంటాం. బిట్ కాయిన్ ఆర్ క్రిప్టో కరెన్సీ సో లీగల్ టెండర్ గా గుర్తించినటువంటి దేశం. సో మొట్టమొదటి దేశం ఏదంటే సాల్వదార్. చాలా ఇంపార్టెంట్, మనకి సాల్వదార్ అని చెప్పే ఒక దేశం దీన్ని బిట్ కాయిన్ మనకి లీగల్ టెండర్ గా గుర్తించింది. అండ్ సెకండ్ దేశం, సో రెండవ దేశం ఏదంటే పరాగ్వే. సో పరాగ్వే నిన్నటి రోజున యొక్క అంశం గురించి కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో మరొకసారి యొక్క బిట్ కాయిన్ కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశం మనకి వార్తలు నిలిచింది. సో మెయిన్ గా తీసుకుంటే ఏంటి అంటే ఈ రోజు ఒక రిపోర్ట్ అనేది మనకి వార్తలు ఇచ్చింది. ఈ యొక్క బిట్ కాయిన్ కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి రిపోర్ట్ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క రిపోర్ట్ అనేది మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో బిట్ కాయిన్ కి సంబంధించి వార్తలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అంటే మనకి మెయిన్ గా తీసుకుంటే చైన్ అనాలిసిస్ అని చెప్పే ఒక సంస్థ వెలువరించినటువంటి ఒక రిపోర్ట్ అనేది మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చైన్ అనాలిసిస్ అని చెప్పే ఒక రిపోర్ట్ మనకి వార్తలు నిలిచింది. ఇండియాలోనే క్రిప్టో కరెన్సీ పైన ఎంతమంది పెట్టుబడి పెడుతున్నారు అని చెప్పే ఒక అంశాన్ని వెలువరిస్తూ ఈ యొక్క రిపోర్ట్ అనేది మనకి వార్తలు నిలిచింది. చైన్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ గాయస్. మనకి యొక్క తరచు మనకి యొక్క క్రిప్టో కరెన్సీకి సంబంధించి బిట్ కాయిన్ కి సంబంధించి బిట్స్ అనేది ఎలా అడగడం జరుగుతుందంటే లీగల్ టెండర్ గా గుర్తించినటువంటి మొట్టమొదటి దేశం ఏది, సాల్వదార్. అండ్ సెకండ్ కంట్రీ ఏది అంటే పరాగ్వే. అండ్ దీన్ని ఈ యొక్క రిపోర్ట్ ని వెలువరించినటువంటి సంస్థ ఏది అంటే చైన్ అనాలిసిస్ అని చెప్పే ఒక సంస్థ. చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి చూస్తే యొక్క పెట్టుబడులు ఎలా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మనకి యొక్క బిట్ కాయిన్ కి సంబంధించి పెట్టుబడులు ఏ విధంగా ఉన్నాయంటే మొత్తంగా తీసుకుంటే మనకి 200 మిలియన్ US అయితే ఈ సంవత్సరం, సో ప్రస్తుతం మనకి దాన్ని $40 బిలియన్ గా అధికంగా పెరిగాయి అని చెప్పడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క బిట్ కాయిన్ కి లీగల్ టెండర్స్ కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం అని చెప్పవచ్చు. సో ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే ఈ యొక్క లీగల్ టెండర్స్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ యొక్క బిట్ కాయిన్ కి సంబంధించినటువంటి అంశాలు కనుక తరచూ వార్తలు నిలుస్తాయి. యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నుంచి యొక్క బిట్ కాయిన్ లీగల్ కరెన్సీ అని చెప్పి సో లీగల్ టెండర్ కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నుంచి అంశం. సో గాయస్ ముఖ్యంగా చూడండి ఈ యొక్క సంస్థ ఏది అండ్ ఎన్ని మిలియన్ US అనేది ఇంక్రీజ్ అవడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ యొక్క మొట్టమొదటి దేశం లీగల్ టెండర్ గా గుర్తించినటువంటి దేశం ఏది అండ్ రెండవ దేశం ఏది. సో ఇటువంటి బిట్స్ అనేది మనకి ఎక్కువ శాతం అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి బిట్ కాయిన్ ఆర్ క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి అంశం. ఒక ఇంపార్టెంట్ థింగ్ దివ్యాంగులకు సంబంధించి. సో దివ్యాంగులకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సెంటర్స్ ని ఏర్పాటు చేస్తూ ఈ రోజు వార్తలను ఇచ్చింది. దేశవ్యాప్తంగా 14 సెంటర్లను ఏర్పాటు చేస్తూ ఈ రోజు మనకి ఒక మంత్రిత్వ శాఖ వార్తను ఇచ్చింది. ఇప్పుడే చెప్పాం మనం ఈ యొక్క మంత్రిత్వ శాఖకు సంబంధించి ఈ యొక్క మినిస్ట్రీస్ కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఎవ్రీ డే క్లాస్ లో మనం అట్లీస్ట్ 2 మినిస్ట్రీస్ అంటే 2 మంత్రిత్వ శాఖల గురించి చూడడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అని, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ అని చెప్పి సో నిన్నటి రోజున కూడా మనం చూడడం అనేది జరిగింది. సో ఈ యొక్క అపెడా సంస్థలకు సంబంధించి ఈ విధంగా మనకి తరచూ కూడా వివిధ రకాలైనటువంటి మంత్రిత్వ శాఖలు వార్తలు నిలుస్తున్నాయి. సో అటువంటి మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇప్పుడు కాన్సెప్ట్ లోకి వచ్చేస్తే మనకి ప్రత్యేకమైనటువంటి సెంటర్స్ ని దివ్యాంగులకు సంబంధించి దేశవ్యాప్తంగా మనకి ప్రారంభించడం అయితే జరిగింది. సో 14 మంత్రిత్వ శాఖలను 14 సెంటర్స్ ని ఏర్పాటు చేశారు. ఆ యొక్క మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే ఈ యొక్క మంత్రిత్వ శాఖ ఈ రోజు ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించి వారి లోపాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి దివ్యాంగులు అంటే కొంతమందికి చేతులు ఫిజికల్ గా హ్యాండికాప్డ్ ఉంటారు అండ్ కాళ్ళు కావచ్చు అండ్ ముఖ్యంగా కళ్ళు ప్రాబ్లం ఏదో ఒకటి. సో మన యొక్క బాడీలో ఉన్నటువంటి ఏ ఒక అవయవమైనా సరే లోపం ఉంటే దాన్నే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే దివ్యాంగులు అని చెప్పి చెప్తాం. సో ఆ విధంగా ఎవరైతే ఉంటారో సో వారికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి సెంటర్స్. సో ఈ యొక్క సెంటర్స్ ని ఏర్పాటు చేయాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారంటే చిన్న వయసు నుంచే వారికి సంబంధించి ట్రీట్మెంట్స్ ని ఇస్తూ అందుబాటులోకి ఆ ట్రీట్మెంట్స్ ని తీసుకువస్తూ తక్కువ వ్యవధిలో అంటే వారికి త్వరితగతిలోనే దాన్ని పూర్తిగా
కంప్లీట్ గా వాటిని తీసివేసే ప్రక్రియ అని చెప్పవచ్చు. సో ఒక వినూత్నమైనటువంటి ఇంపార్టెంట్ ప్రక్రియ. సో చిన్న వయసు నుంచే వారికి కనుక ఆ యొక్క వ్యాధికి సంబంధించి నిర్ధారణ పరీక్షలు కావచ్చు, ట్రీట్మెంట్ కానీ చేస్తే వారి యొక్క వైకల్యాన్ని కోల్పోయి నార్మల్ స్థితికి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దాని కొరకు అటువంటి అంశాల పట్ల ఈ యొక్క హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక సెంటర్స్ ని ఈ రోజు యొక్క మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తూ వార్తలు వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని చెప్పే ఒక మంత్రిత్వ శాఖ. సో చాలా ఇంపార్టెంట్. మనకి ముఖ్యంగా తీసుకుంటే ఇటీవల కాలంలో ఒక సర్వే వెల్లడించింది. 2011 సెన్సెక్స్ ప్రకారంగా తీసుకుంటే 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో సో వారు మనకి 20 లక్షలకు పైగా ఉన్నారు. చాలా ఇంపార్టెంట్. సో అటువంటి వారందరినీ కూడా బాగు చేసేటువంటి ఒక సెంటర్స్ అని చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి చూస్తే ఆర్టికల్ 48 మనకి యొక్క రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ లో కూడా ఆర్టికల్ 48 లో మనకి యొక్క దివ్యాంగులకు సంబంధించి వారి యొక్క పరిరక్షణార్థం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి మనకి ఈ యొక్క ఆర్టికల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క పాలిటీ పరంగా కూడా ఆర్టికల్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి అంశాల పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇద్దరికి ఈ రోజు వార్తలు నుంచినటువంటి మరొక అంశం, మరొక రికార్డ్ అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాలలో మనకి ఈ సూచీలు కూడా ఇంపార్టెంట్ గా చెప్పుకుంటాం. సో అటువంటి సూచీలకు సంబంధించి చూస్తే ప్రపంచ రికార్డులోనే ఇండియా మనకి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మనకి ప్రపంచ రికార్డులో మనకి భారతదేశం నిలవడం అయితే జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అంశాల పట్ల చూస్తే మనకి టోటల్ గా చూసుకుంటే 24 కిలోమీటర్లోనే అత్యంత దూరమైనటువంటి ఒక రోడ్డు మార్గాన్ని నిర్మించి ఇటీవల కాలంలో మనకి చూసాం. 25 కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక రోడ్డు మార్గాన్ని 18 గంటల్లోనే నిర్వహించి ఒక రాష్ట్రం మనకి వార్తలో నిలిచింది. ఆ రాష్ట్రం ఏది అంటే మనకి ఇటీవల కాలంలో చూసాం మహారాష్ట్ర. సో అటువంటి రాష్ట్రాల్లో మరలా ఈ రోజు మరొకసారి మహారాష్ట్ర అనే వార్తలో నిలిచింది. ఏ విధంగా అంటే 24 గంటల సమయంలో విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 24 అవర్స్ లోనే అతి తక్కువ సమయంలోనే 39.671 కిలోమీటర్ల దూరమైనటువంటి లాంగ్ కలిగినటువంటి ఒక రోడ్డుని ఒక్క రోజులో నిర్మించినటువంటి రాష్ట్రంగా పేరు ప్రఖ్యాతులు పొందింది. దేశంలోనే కాదు ప్రపంచ రికార్డులోనే మొట్టమొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర రాష్ట్రం ఈ రోజు మనకి రికార్డు సృష్టించింది. ఫాస్టెస్ట్ రోడ్ కన్స్ట్రక్షన్ అని చెప్పే ఒక అంశంతో మహారాష్ట్ర రాష్ట్రం వార్తలో నిలిచింది. సో భారతదేశంలో తీసుకుంటేనే కాదు, భారతదేశమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తీసుకుంటే మొట్టమొదటి రాష్ట్రంగా అంటే పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి రాష్ట్రంగా ఈ యొక్క మహారాష్ట్ర ఉండడం జరిగింది. టోటల్ గా 40 కిలోమీటర్ల పొడవైనటువంటి యొక్క రోడ్డు మార్గాన్ని ఒక్క రోజులోనే 24 గంటల వ్యవధిలోనే నిర్మించి రికార్డు సృష్టించినటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర రాష్ట్రం. ఇటీవల కాలంలో కూడా మనకి మరొక సమయంలోనే మనకి ఈ యొక్క రాష్ట్రం మరొక రోడ్డు మార్గాన్ని నిర్మించింది. 25 కిలోమీటర్ల లెంత్ ఉన్నటువంటి ఒక రోడ్డు మార్గాన్ని 18 గంటల సమయంలోనే ఛేదించి వార్తలో నిలిచింది. ఈ రోజు మనకి దరిదాపుగా 40 కిలోమీటర్ల ఉన్నటువంటి ఒక రోడ్డు మార్గాన్ని 24 గంటల వ్యవధిలోనే తక్కువ సమయంలోనే విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ స్మాల్ టైంలోనే ఈ యొక్క రోడ్డు రవాణాన్ని నిర్మించి ఈ రోజు మనకి యొక్క మహారాష్ట్ర ప్రభుత్వం ఒక రికార్డు సృష్టించింది అని చెప్పవచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే మనకి భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ యొక్క మహారాష్ట్ర ప్రభుత్వం అనేది వార్తలో నిలవడం అయితే జరిగింది. సో పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ అండ్ రోడ్ డిపార్ట్మెంట్ ఈ రెండు యొక్క సంస్థలు కలిసి ఈ యొక్క రెండింటి అనుబంధ సంస్థలుగా నిర్వహించి జస్ట్ విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 24 అవర్స్ లోనే 39.671 కిలోమీటర్స్ లెంత్ ఉన్నటువంటి ఒక రోడ్డు మార్గాన్ని నిర్మించి ఈ రోజు మనకి ఈ యొక్క మహారాష్ట్ర ప్రభుత్వం వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మనకి రోడ్డు మార్గాలకు సంబంధించి నూతనమైనటువంటి కార్యక్రమాలను చరిత్రను సృష్టించేటువంటి విధంగా ఈ యొక్క రోడ్డు మార్గాలను నిర్మిస్తున్నటువంటి ఒకే ఒక రాష్ట్రం అని చెప్పవచ్చు మహారాష్ట్ర. ఇటీవల కాలంలో మనకి 25 కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక రోడ్డు మార్గాన్ని నిర్మించారు. అండ్ ఈ రోజున తీసుకుంటే మనకి దాదాపుగా 40 కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక రోడ్డు మార్గాన్ని 24 గంటలు అతి తక్కువ సమయంలోనే 24 గంటలలోనే పూర్తి చేసి మనకి ఈ రోజు ఒక రికార్డును సృష్టించారని చెప్పవచ్చు. ఇండియన్ హోల్స్ ది రికార్డ్ అని చెప్పే ఒక అంశంతో ఈ యొక్క భారతదేశం మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. సో మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంతో ఈ యొక్క అంశం వార్తలు నిలిచింది. ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే అమెరికా వార్తలు నిలిచింది. సో తరచూ వార్తలు నిలిచినటువంటి ఒక దేశానికి సంబంధించి చూస్తే మనకి అమెరికా కూడా ఉంది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కూడా మనం తరచూ వార్తలు నిలుస్తాం. లాస్ట్ వీక్ లో కూడా మనం చూసాం. అండ్ ఈ వీక్ లో స్టార్టింగ్ లో కూడా మనం ఈ యొక్క అమెరికాకి సంబంధించినటువంటి అంశం వార్తలు నిలవడం అయితే జరిగింది. సో అటువంటి తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. సో మెయిన్ గా తీసుకుంటే మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏది యొక్క అమెరికా దేశానికి సంబంధించి అంటే ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ అని చెప్పచ్చు. చాలా ఇంపార్టెంట్. ఎలన్ మస్క్ అని వినపడగానే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సిన అంశం ఏది అంటే మనకి చాలా ఇంపార్టెంట్ అమెరికా దేశం. సో ఈ యొక్క అమెరికాకి సంబంధించి ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ అని చెప్పి
ఒక సంస్థ మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో అండ్ మెయిన్ గా తీసుకుంటే మనకి జెఫ్ బెజోస్ అని చెప్పి ఒక వ్యక్తి గురించి ఇటీవల కాలంలో డిస్కస్ చేసా. ప్రపంచ ధనవంతులలో మొట్టమొదటి వ్యక్తి, ప్రపంచ ధనవంతుల్లో వీరు కూడా ఒకరు అని చెప్పి, సో అటువంటి వ్యక్తికి సంబంధించి జెఫ్ బెజోస్ అని చెప్పి అమెజాన్ సంస్థ సిఇఓ అని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది. సో అమెజాన్ సంస్థకి సిఇఓగా వ్యవహరిస్తున్నటువంటి ఒక వ్యక్తి జెఫ్ బెజోస్ గారు. సో వీరు మనకి ఈ యొక్క బ్లూ ఆరిజిన్ అనే ఒక సంస్థకు కూడా అధ్యక్షులు అండ్ మెయిన్ చాలా ఒక సిఇఓగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక వ్యక్తి, మెయిన్ పర్సన్ అని చెప్పాం. సో అటువంటి యొక్క జెఫ్ బెజోస్ గారు వార్తలో మనకి ఈ రోజు నిలవడం అయితే జరిగింది. అమెజాన్ సంస్థకి సంబంధించి ఒక ఇటీవల కాలంలో ఒక రాకెట్స్ ని తయారు చేసినటువంటి ఒక సంస్థ బ్లూ ఆరిజిన్ సంస్థ. సో దానిలో వీరు ఓన్ స్పేస్ సెంటర్స్ కి సంబంధించిన ఒక అంశం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. సో ఈ రోజు యొక్క స్పేస్ ఎక్స్ కి సంబంధించిన ఒక అంశం మనకి వార్తలు వచ్చింది. ఫాల్కన్ 9 అని చెప్పి ఒక రాకెట్ ప్రయోగం ద్వారా ఈ రోజు మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో అందులో మనకి ఎందుకు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఒక ఫాల్కన్ 9 ఏంటి, ఒక రాకెట్ ఏంటి అండ్ స్పేస్ సెంటర్ ఏంటి, దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారంటే ఈ యొక్క ఎలన్ మస్క్ అండ్ మెయిన్ గా తీసుకుంటే స్పేస్ ఎక్స్ కి సంబంధించినటువంటి ఈ యొక్క స్పేస్ సెంటర్ కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి రాకెట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాలను అండ్ అదే విధంగా తీసుకుంటే చిన్న చిన్న పురుగులను వీటిని అక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలి, అక్కడికి తీసుకువెళ్ళాలని చెప్పి ఒక కార్యక్రమం చెప్పవచ్చు. సో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రాకెట్ లో యొక్క బ్యాక్టీరియాస్ ని అండ్ మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క చిన్న చిన్న పురుగులను తీసుకొని అక్కడికి తీసుకువెళ్ళడం అయితే జరిగింది. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఎందుకు వరకు అంటే వీటిని ఈ యొక్క చిన్న చిన్న పురుగులను బ్యాక్టీరియాస్ తో అటాక్ చేయించడం ద్వారా ఆ తరువాత జీరో గ్రావిటీ వద్ద ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అండ్ ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ ఏ విధంగా ఆ యొక్క జరుగుతుంది అని చెప్పి ఒక ప్రక్రియకు సంబంధించి డీటెయిల్ ప్రయోగాన్ని మనకి వీరు నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క బ్యాక్టీరియాకి సంబంధించిన అంశం పట్ల వీరు ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఒక చాలా ఇంపార్టెంట్ ఒక రీసెర్చ్ ని స్టార్ట్ చేశారని చెప్పవచ్చు. సో దాని కొరకు జీరో గ్రావిటీ వద్ద దాని యొక్క ఎఫెక్ట్స్ అనేది మనకి ఏ విధంగా ఉన్నాయి అండ్ ఎలా చూపిస్తున్నాయని చెప్పి ఒక అంశం కొరకు పరిశీలన కొరకు ఈ యొక్క ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ సెంటర్స్ కి సంబంధించి ఒక రాకెట్ ద్వారా వీరు అంతరిక్షంలోకి దీన్ని తీసుకువెళ్ళడం జరిగింది. సో అక్కడ ఈ యొక్క పరిశోధనలు సాగించి ఎటువంటి ఎఫెక్ట్స్ అనేది చూపిస్తుంది, ఏ విధమైనటువంటి అంశాలు బయలుపరచబడతాయి, సో ఇటువంటి అన్ని అంశాలను మనకి త్వరలోనే వెలువరించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ కి సంబంధించిన ఒక కీలకమైనటువంటి అంశం ద్వారా ఈ రోజు మనకి ఈ యొక్క అమెరికా అనేది వార్త జరిగింది. సో సంస్థలకు సంబంధించి స్పేస్ సెంటర్స్ కి సంబంధించి అంతరిక్ష సంస్థలు ఏవైనా సరే మనకి కనుక వార్తలు నిలిస్తే అటువంటి అంశాల పట్ల అటువంటి ఒక వ్యక్తులకు సంబంధించిన వ్యక్తుల పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం చాలా ఇంపార్టెంట్. మనకి ఇటువంటి సంస్థలు కనుక వార్తలు నిలిస్తే అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు కావచ్చు అండ్ ఆ సంస్థకు సంబంధించి ఏ దేశానికి సంబంధించినవి అండ్ మెయిన్ గా ఏ ఒక్క ఉద్దేశంతో దీన్ని ఈ రోజు మనకి వార్తలు నిలిచారు. సో ఇటువంటి అంశాలు కనుక వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించారు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ సెంటర్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎలన్ మస్క్ అనగానే గుర్తొచ్చేటువంటిది రావాల్సింది ఏంటి అంటే అమెరికా. సో అమెరికాకి సంబంధించినటువంటి అంశం అని చెప్పవచ్చు ఎలన్ మస్క్ అని చెప్పి. సో అటువంటి ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ సెంటర్ మనకి ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో మరెన్నో నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి అప్డేట్స్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా మనకి తీసుకుంటే ఈ యొక్క ఆప్టిట్యూడ్ కి సంబంధించినటువంటి క్లాసెస్. సో బిఫోర్ 1 month నుంచి కూడా మనం యొక్క ఆప్టిట్యూడ్ క్లాసెస్ అనేది కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ అదే విధంగా తీసుకుంటే ఈ యొక్క ఆప్టిట్యూడ్ క్లాసెస్ కావచ్చు, మా డైలీ కరెంట్ అఫైర్స్ కానీ, మా యొక్క అప్డేటెడ్ నోటిఫికేషన్ వీడియోస్, సో ప్రతి ఒక్క అప్డేట్ ని మీరు కనుక పొందాలి అనుకుంటే మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.